హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్దామనుకున్నాను. స్టాక్ మార్కెట్లో మనం డబ్బులు సంపాదించగలుగుతామా, లాస్ అవుతామా? నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నేను 3 years నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నా స్టాక్ మార్కెట్లో. స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ప్రాఫిట్సే వస్తాయి కానీ లాస్ రావు. ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ నేర్చుకొని ఇన్వెస్ట్ చేసామో మనకు ప్రాఫిట్సే వస్తాయి. మీకు రీసెర్చ్ అండ్ అనాలసిస్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే మీరు చక్కగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ మ్యూచువల్ ఫండ్స్ ఇట్లా రీసెర్చ్ చేయలేను, నాకు అదంతా టైం వేస్ట్ అనుకుంటే సింపుల్ అండి. నిఫ్టీ బీస్, బ్యాంక్ బీస్, ఐటీ బీస్ అని ఇలా ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అంటే ఇండెక్సెస్ అనమాట. నిఫ్టీ బీస్ అంటే టాప్ 50 కంపెనీస్ ఉంటాయి. ఆ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే అయిపోతుంది. అది మీకు మినిమం 13 to 14% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టాక్ మార్కెట్లో 1 year. అంటే ఇట్లా కాంపౌండ్ ఇంట్రెస్ట్ తోటి వస్తుంది అనమాట. ఇది నా ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్ అనమాట. 2022 నుంచి నా జర్నీ స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఇయర్లో 3,209 రూపీస్ ఎర్న్ చేసిన. మీకు చూపిస్తాను. నేను అవి నాకు ఫస్ట్ ఇయర్ కాబట్టి మెచ్యూరిటీ లేక నేను 336 బై చేసి 416 రాగానే సెల్ చేసేసిన అనమాట. ఎందుకంటే నాకు తెలియదు, అప్పుడప్పుడే స్టార్ట్ చేసిన కదా జర్నీ. ఇట్లా ప్రాఫిట్స్ చూడగానే ఆగలేకపోయినా. ఈ టాటా మోటార్స్ ఇట్లా అవన్నీ అంతే, ఇక మనకు అంతే కదా. ఎప్పుడైతే మనకి అప్పుడే స్టార్ట్ చేసిన కాబట్టి అలా అయింది. ఇక నేను 2023 వరకు ఇక నాకు జర మెచ్యూరిటీ వచ్చింది. స్టాక్ మార్కెట్ గురించి అన్నీ నేర్చుకున్నాను అనమాట. స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాను. నేను ఈ ఇన్వెస్ట్మెంట్ టాక్టిక్స్ ఇవంతా నేను ఎక్కడ నేర్చుకున్నానంటే డే ట్రేడర్ తెలుగు అండ్ మనీ పర్స్ ఛానల్ ద్వారా నేను ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీస్ ఎలా రీసెర్చ్ చేయాలి అన్నది నేర్చుకున్నాను. ఇది సెకండ్ ఇయర్ అనమాట. 2023లో 3,500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మీకు చూపిస్తారు RateGain Travel Technologies. మీరు ఈ కంపెనీ గుర్తుపెట్టుకోవాలి. నీకు మళ్ళీ చూపిస్తుంది ఈ కంపెనీ గురించి. నేను ఫస్ట్ 359కి బై చేసిన. నాకు కంపెనీ మీద ఫుల్ నమ్మకం ఉంది. అది 284 పోయినా కానీ నేను 284 దగ్గర బై చేసిన. మళ్ళీ 6 క్వాంటిటీ, మళ్ళీ 4 క్వాంటిటీ ఏమో 291 దగ్గర బై చేసిన. అది 284 కాదు, దానికంటే బిలోనే పోయింది. 240, 230 దాకా పోయింది. నేను అప్పుడు బై చేయలే, మళ్ళీ కొంచెం పెరుగుతున్నప్పుడు బై చేసిన. అలా చేసిన కాబట్టి నాకు అలా ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చింది, లేకపోతే రాకపోదు. ఇవి చూడండి, ఇది మదర్ థంగ్ సుమి వేరింగ్. దీన్ని ఇంకా ఇది ఆ అమౌంట్లోనే ట్రేడ్ అవుతుంది ఇప్పటికి. గిట్లా ఇది గిట్లా 3,000 ఇప్పుడు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ చూపిస్తా 2024లో. ఇవాళ డేట్ వరకు, నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న డేట్ వరకు మీకు చూపిస్తాను అనమాట నేను ఎంత సంపాదించాను. స్టాక్ మార్కెట్ అనేది ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని. ఎప్పుడు మనం కంపెనీ గురించి ఫుల్ ఫ్లెడ్జ్గా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ నేర్చుకొని రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే మనకి ఈజీగా డబ్బులు వస్తాయి స్టాక్ మార్కెట్లో. కానీ మనం ఏది ఒకటి ఇన్వెస్ట్ చేసి త్రీలే లాస్ అయిపోతాం. ఇక నేను ఇంకా 2024లో ప్రాఫిట్స్ చాలా బుక్ చేసిన, అందుకనే 17,000 ప్రాఫిట్ వచ్చింది. ఇక చూడండి, ఇది చూడండి యావరేజ్ వాల్యూ. దీన్ని నేను చాలా నమ్మినండి. ఇప్పుడు 2021 నుంచి ఇన్వెస్ట్ చేసిన, 2024 వరకు వెయిట్ చేసిన టైం 333కి బై చేసి. ఇక చూడండి నా ఓపికని ఎంత టెస్ట్ చేసినో, నేను ఎంత పేషెంట్గా వెయిట్ చేసినా నా కంపెనీ నమ్ముకొని. నేను ఇక లాస్ట్కి 2024లో ఇక నాకు ఇక ఏమైందంటే డబ్బులు అవసరం వచ్చినాయి. ఇక డబ్బులు అవసరం వచ్చి అన్నీ అమ్మేసినాయి. ఇవన్నీ మధ్యలో డౌన్ అవుతూ ఉంటే యాడ్ చేసుకుంటూ వస్తూ ఉన్నా. 300కి గిట్లా 3 క్వాంటిటీ యాడ్ చేసిన. ఆ 300కి 3 క్వాంటిటీ యాడ్ చేసిన వాటికి అవి ప్రాఫిట్లు ఉన్నాయి. ఇవి డౌన్ అవుతూ ఉంటే యాడ్ చేసిన. ఇప్పుడు IDFC ఫస్ట్ బ్యాంక్, ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనకి కంపెనీ మీద రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేస్తే ఎంత డబ్బులు మనం సంపాదించవచ్చు. నేను యాక్చువల్లీ ఫస్ట్ 63కి కొన్నా. నేను అప్పుడు అంతా ఉంటే నేను 72కే సెల్ చేసిన. ఎప్పుడు కొన్నా 63కి 21లో కొన్నా. చూడండి, మళ్ళీ 64లో యాడ్ చేసిన, 57లో యాడ్ చేసిన. అంతే అదే ఇయర్లో యాడ్ చేసుకుంటూ పోతూనే ఉన్నా. 55, 53, 54 అంతా 2021లో ఇవ్వండి. నాకు తెలిసిన నా కంపెనీలో ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఇక 2022లో ఇవ్వండి ఒకటేసారి 15 క్వాంటిటీ యాడ్ చేసిన 43 రూపీస్ దగ్గరికి. ఇట్లా అదే మీరైతే ఇక అంతా లాస్ అయిపోతుంది, ఎన్ని బై చేసినా లాస్ అయిపోతుంది అని కొందరు సెల్ చేస్తారు. నేను అలా కాదు, నా కంపెనీ మీద నమ్మకం ఉంది కాబట్టి నేను ఇన్వెస్ట్ చేసిన, అలా హోల్డ్ చేసిన కాబట్టి నాకు ప్రాఫిట్స్ వచ్చినాయి. RateGain గుర్తుంచుకోమని కదా, 664కి మళ్ళీ బై చేసి 772కి మళ్ళీ అమ్మినా. నేను అమ్మొద్దు అనుకున్నా, డబ్బులు అర్జెంట్ ఉండే అమ్మేసిన. చూడండి అంత కాన్ఫిడెన్స్ ఉంది. నేను మళ్ళీ RateGain బై చేద్దామని చూస్తున్నా. ఇప్పుడు అది 772కి సెల్ చేసిన. ఇప్పుడు అది 730 దగ్గరనే ఉంది. చూసారా, 764, 644. నేను మొత్తం ఎంత ఎర్న్ చేసిన అంటే ఫస్ట్ ఇయర్లో 3,209, సెకండ్ ఇయర్లో 3,536, థర్డ్ ఇయర్లో 17,644. టోటల్గా 24,389 రూపీస్ నేను ఏం చేసిన. ఇదేమో నా పోర్ట్ఫోలియో హోల్డింగ్. ఇదేమో 12,113 రూపీస్, 146 రూపీస్ ఇప్పుడు ప్రజెంట్ ప్రాఫిట్ ఉంది. మీరు 10,302 ఇన్వెస్ట్ చేస్తే 22,544 రూపీస్ అయింది. 12,240 రూపీస్
ప్రాఫిట్ వచ్చింది మన టీ కంపెనీ. జస్ట్ 6 months అవుతుంది. ఇది ఇట్లా అప్పుడే బై చేసిన, కాకపోతే అది ఇంకా లాస్లోకి అయితే రాలేదు, ప్రాఫిట్లోకి అయితే రాలేదు. అది అలానే ట్రేడ్ అవుతుంది. నేను వెయిట్ చేస్తాను. మీరు ఇట్లా బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్